జగన్మోహన్ రెడ్డి రోజుకు ఒక మాటలు మాట్లాడుతున్నావు. ప్రభుత్వం వచ్చి 2 నెలలు పూర్తి అవ్వలేదు. నువ్వు ఇచ్చిన 66 ఎకరాల్లో దగ్గర 25 కోట్లు 30 కోట్లు స్కామ్ ఇక్కడ పిఠాపురం టౌన్ కి సంబంధించిన పట్టాల్లో. ఇది మేము ఇంకా ముందునొస్తే మేము మునిగిపోతామని చెప్పి రాలేదు. గుండెల్లోతు నీళ్లు. నేను ఇక్కడ నిలబడితే వెనక గట్టు అటు సైడ్ వెళ్తే కరెక్ట్ గా నా తలంత ఎత్తు గట్టు కొంత రోడ్డు. అంటే ఇక్కడ ఫిల్లింగ్ పేరుతో ఇక్కడ ఫిల్లింగ్ చేస్తామని చెప్పి భూసేకరణలో కూడా 20-25 కోట్లు కొట్టేశారు. ఫిల్లింగ్ పేరుతో నరేగా స్టిక్కర్ మొత్తం లేదంటే దగ్గర నియోజకవర్గంలో 150-200 కోట్లు మట్టిని తరలించి అమ్ముదొబ్బే. అంటే ఇంత అవినీతి జరిగింది. అంటే ఇక్కడ ఫిల్లింగ్ చేయడానికే ప్రభుత్వం ఇచ్చి డబ్బు సరిపోదు. వాడు ఎక్కడి నుంచి వేస్తాడు? ఇంత లోతు పిల్లర్ ఎక్కడ వేస్తాడు? పిల్లర్ వేసి ఇల్లు ఎలా కట్టుకుంటాడు? ఇక్కడ ఎవడ సరిహద్దు అడిగి తెలియదు, ఎవడ ప్లాట్ ఎక్కడుందో తెలియదు. ఎలక్షన్ లో ఇష్టానుసారం రిజిస్టర్ చేశారంతే, ఎంపీని పాత ఎక్స్ఎమ్మెల్యే ఇద్దరు కలిసి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడి నుంచి ముడుపులు అందాలి. ఏ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గాన్ని నుంచి జగన్మోహన్ రెడ్డి భూసేకరణలో ముడుపులు అందాలి, ఫిల్లింగ్ లో మట్టి మాఫియాలో ముడుపులు అందాలి. ఈ విధమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు. ఇవన్నీ వాస్తవాలు కళ్ళు కనపడుతుంటే ఇక్కడ రా జగన్మోహన్ రెడ్డి పిఠాపురం రా ఇక్కడ చూడు, తర్వాత తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని విమర్శింది. కానీ ఇక్కడ దారుణంగా ఉంది. మరి ఇక్కడ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీని మీద ఒకసారి స్టడీ చేసి దీని తర్వాత వీటిని ఏ విధంగా ప్రజలకు అందుబాటులో తేవాలని ఆలోచన చేసి చేస్తాం. ఇప్పుడు కూడా సెంట్లు అధికంగా ఇస్తున్నారు. ఏ గ్రామాల్లో అయినా ఇప్పటి వరకు తీసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి హౌసింగ్ లోన్ కూడా ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇచ్చి రెండు కలిపి పేదవాడికి ఇల్లు అప్పు లేకుండా కట్టాలని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి తెలియజేస్తాం.